చేసినటువంటి మంత్రి ఒక్కడు ఒకే ఒక్కడు తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆయన మీద లేని ఎలిగేషన్ లేదు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గురించి ఎక్స్క్లూజివ్గా చెప్పిందే ఈ శ్రావ్య. ఆయన స్కాములు బయటపెట్టిందే ఈ శ్రావ్య. ఎస్ఓటి పోలీసులు మా దగ్గరకు పంపించి హార్డ్ డిస్కులు ఎత్తుకపోతూ ఉంటే ఎలక్షన్స్కి ముందర ప్రొటెస్ట్ చేసిందే ఈ శ్రావ్య. ప్రూఫ్స్ అన్నీ కూడా తీసుకుపోయి సైబర్ క్రైమ్లో సబ్మిట్ చేసింది శ్రావ్య. 100 కోట్ల డిఫమేషన్ వీళ్ళు ఓకే టీవీ మీద వేయడం జరిగింది. తర్వాత ఈ గొర్రెల స్కామ్ గురించి కూడా ప్రత్యేకమైనటువంటి కంటెంట్స్. గొర్రెలలో ఈ తిమింగలాలను అరెస్ట్ చేశారు. మరి మంత్రి గారి ఓఎస్డి మంత్రి చెప్పండి, ఓఎస్డి ఏమైనా చేయగలుగుతాడా? మంత్రి సంతకం లేకుండా గొర్రెల స్కామ్ జరుగుతుందా? మంత్రి సంతకము ఉంది. మరి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మంత్రి గారు ఎవరండి? తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. ఈ గొర్రెల స్కామ్ అంటున్నారు. అసలు స్కామ్ ఏందనేది కూడా క్లియర్గా చెప్పినాం. దీంట్లో ఎవరి పాత్ర ఎంత ఉందనేది కూడా క్లియర్గా చెప్పినాం. ఎవరికి ఏ సంబంధం లేని వ్యక్తిని తీసుకుపోయి ఆఫీసర్ని తీసుకుపోయి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఓఎస్డి ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్కి తెలియకుండానే ఆయన మరి ఫైల్ రెడీ చేసి తలసాని సంతకం లేకుండానే ఓఎస్డి ఈ స్కామ్ అంతా చేయడం జరిగిందా? దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగిందా? సో ఒక మంత్రికి తెలియకుండా ఈ కంత్రి వేషాలన్నీ ఎవడన్నా వేయగలుగుతాడా అండి? వేస్తే కనుక పప్పుల కాలేసినట్టే ఇవన్నీ నమ్ముతే. సో ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్కి తెలియకుండా పూచుక పుల్ల కూడా కాదు కదా, ఏమి కూడా కదల్లే. ఈయన కుటుంబ సభ్యులు ఎవరైతే సోకాల్డ్ కొంతమంది బ్రదర్స్ అండ్ వాళ్ళ పిల్లలు ఉన్నారో సో వాళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో సెటిల్మెంట్లు అంటేనే తలసాని అంటేనే సెటిల్మెంట్, కబ్జా అంటేనే తలసాని, సెటిల్మెంట్ అంటేనే తలసాని, గొర్రెల స్కామ్ అంటే తలసాని అంటే గొర్రెల స్కామ్. దాదాపు 5,000 కోట్లు కావాలంటే ప్రూఫ్స్తో సహా మా ఛానల్లో మేము చూపించడం జరిగింది. జడ్సన్ గారు కూడా ఏదైతే ఏ రకంగా స్కామ్ జరిగిందో ప్రూఫ్స్ కావాలి కదా మన రేవంత్ అన్నకు, ప్రతిదానికి ప్రూఫ్స్ కావాలి కాబట్టి ఆ ప్రూఫ్స్ పట్టుకొనే మేము ఇంటర్వ్యూ చేసినాం. సో ఈ లింక్స్ కూడా ఒకే టీవీలో ఉంటాయి, మీరు చూడొచ్చు. హైదరాబాద్కి సంబంధించినటువంటి మంత్రి ఎవడైనా ఉన్నాడా నాయన మాజీ మంత్రి అంటే అది తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాత్రమే. మరి ఈ తలసాని ఎందుకు గారు అంటున్నానంటే ఈ మధ్య జర ఇబ్బంది పడతా ఉన్నారు వీళ్ళ అనుచరులు. శ్రావ్య ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది, ఆమె ఏజ్ ఏమో 30 సంవత్సరాలు, కానీ మేము మాట్లాడే మాటలన్నీ కూడా శృతి మించిపోతూ ఉన్నాయి, బండబూతులు మాట్లాడుతూ ఉంది. ముఖ్యంగా మా మైపాల్ రెడ్డి గారు చాలా ఫీల్ అయ్యిండ్రట. ఈ అనుచరులు సోకాల్డ్ అనుచరులు ఎవరైతే వాళ్ళ భజన మండలి ఈ డప్పు కొట్టేటోళ్ళు, వాళ్ళ మోసేతి నీళ్ళు తాగేటోళ్ళు ఉన్నారో వాళ్ళందరూ నిన్న మాకు ఓకే టీవీలో కాల్ చేయడం జరిగింది. సరే విషయం ఇది కంప్లీట్ అయినాక ఇది ఓపెన్ చేస్తా. ఓకే, సో ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సోకాల్డ్ ఈయనకు తెలియకుండానే 5,000 కోట్ల స్కామ్ జరిగిందా? తెర మీదకి కనిపించేదేమో 100 కోట్లు 500 కోట్లు, కానీ అసలైన స్కామ్ జరిగింది ఎంత? 4,500 కోట్ల నుంచి 5,000 వరకు ఈయన వెనకాలేసిండు. సో దీంట్లో ఆస్తులు పంచుకుని నీకింత నాకింత అని పంచుకున్నట్టు వీళ్ళందరూ కూడా పంచుకున్నారు. సో ఇందులో ఓఎస్డి పాత్ర ఎంత ఉందో తలసాని కనుసైగల మేరకే ఇవన్నీ కూడా చేశారు. కానీ ఈ పని చేసినటువంటి ఓఎస్డి ఏమో జైల్లో, ఈయనేమో కాళ్ళ దగ్గర వేసుకొని గ్రౌండ్లో బాగా తిరుగుతూ ఉన్నారు. సో ఇక్కడ క్లియర్గా మీరు అర్థం చేసుకోవచ్చు. మంత్రి పదవి ఇస్తేనే కాంగ్రెస్లో చేరికపై ఓ మాజీ మంత్రి షరతు. గ్రేటర్ హైదరాబాద్ పరిధి, గ్రేటర్ హైదరాబాద్ అంటే శరత్ నగర్ ఎమ్మెల్యే, హైదరాబాద్ జిల్లా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలియకుండా గ్రేటర్ హైదరాబాద్లో ఏం జరిగేది కాదు, ఆ విషయం అందరికీ కూడా తెలుసు. ఓకే, సో ఈ మంత్రి గారికి ఇన్ని రోజులు మంత్రి పదవులు సరిపోలేదు అనుకుంటా, ఇంకొంత హైదరాబాద్ని దోచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకొని మంత్రి పదవి ఇస్తేనే మేము వస్తామని అంటా ఉన్నారు. కానీ ఈ గొర్రెల స్కామ్ చేసినటువంటి ఈ గొర్రెల మంత్రిని మీరు తీసుకుపోయి కాంగ్రెస్లో చేర్చుకుంటే మీ ఇప్పటికే మొత్తం బ్యాడ్ నేమ్ వచ్చింది, ఇంకంత బ్యాడ్ నేము దరిద్రాన్ని రెడ్ కార్పెట్ వేసి స్వయాన కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది అని చెప్పి నేను క్లియర్గా చెప్తా ఉన్నా. తొలి ఏకాదశి రోజు మంచిగా చెప్తా ఉన్నా. ఓకే, సో గత ప్రభుత్వానికి కూడా ఇట్లనే మేము సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. వాళ్ళేమో శత్రువులు అనుకొని మా మీద కేసులు పెట్టారు. అంతేగాని మరి వీళ్ళు చెప్తున్నారు గ్రౌండ్లో సమస్య ఎక్కడుంది, ఎందుకుంది, మరి నిజంగానే ఇట్లా బాధ అవుతుందా, మరి సవరణలు చేసుకుందామని బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు కూడా గతంలో లేదు. ఎంతసేపు వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు, అన్నిటికీ అడ్డుపులలు వేస్తున్నారు అనేది తప్ప ఇప్పుడు తెలిసి వస్తుంది వాళ్ళకి. సో అట్లనే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు సవరణలు చేసుకోకపోతే జీవితాంతం మూల్యం చెల్లించుకోక తప్పదు.
బాధపడడం తప్పదు. సరే, ఇది తలసాని శ్రీనివాస్ యాదవ్ ముచ్చట. ఇకపోతే నిన్న నేను పటంచేరు ఎమ్మెల్యే గురించి నీచాది నీచంగా మాట్లాడినా, బండబూతులు తిట్టినా, గిదేం జర్నలిజం, నువ్వు ఆడపిల్లవేనా, అది ఇది ఇది అది అని సోకాల్డ్ అబ్బో వాళ్ళు కొంతమంది అనుచరులు ఫోన్ చేసిరండి. నువ్వు కూడా తిట్టు, ఎవడొద్దన్నాడు? మేము వద్దన్నామా? ఇప్పుడు నేను గారంట, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడండి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి ఇక ఆయన చేస్తే ఏమన్నా ఇక కమిషన్ కోసం ఏ ప్రభుత్వమైనా స్కామ్ చేస్తే పక్కన పెడితే గారు అని సంబోధిస్తాం, ఒక అర్థం ఉందటి. మిగతా వాళ్ళని కూడా నేను కేసీఆర్ గారు అని అన్న, ఎప్పుడు కూడా కేసీఆర్ బాపు అంట, లేకపోతే